మరువలేను నేను ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నేను ప్రేమ విడువలేనయా నీ స్నేహం నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడుగుండి చెలిమి నీవే తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడుగుండి చెలిమి నీవే అపాయము రాకుండా కాపాడు వాడవు నిన్ను నేను ఆరాధింతును అపాయము రాకుండా కాపాడు వాడవు నిన్ను నేను ఆరాధింతును నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నేను ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను స్తోత్రం 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 యేసయ్యా మహోన్నతుడా గొప్ప దేవా నీకే నీకే వందనాలు 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 స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయనా మా దినములన్నింటిలో మా కృపాక్షములను మా వెంట వచ్చి నువ్వు చేసిన గొప్ప తండ్రి నీకు వందనములు నాయనా నిన్నటి దినములన్నింటిలో కూడా తండ్రి మీరు మాతో ఉన్నారు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గతించిన ఈ వారం అంతట్లో కూడా నీ భద్రతలో దాచావు తండ్రి నీకు వందనాలు ప్రత్యేకమైన సుదినం పరిశుద్ధ దినం మా జీవితాల్లో పొడిగించారు మా ఆయుష్ను పొడిగించారు మమ్మల్ని సజీవంగా ఉంచారు అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నైనా మన్ను నిన్ను స్తుతించిన అని నీ వాక్యం సెలవిస్తుంది అవును తండ్రి మన్ను నిన్ను స్తుతించదు నాయన బ్రతికిన వారము సజీవంగా ఉన్నవారం మాత్రమే మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం అయ్యా ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాదపీఠం తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చి ఉంటున్నాం అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మెల్లనైనా చల్లనైనా స్వరం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం రానైన బిడ్డల్ని త్వరపెట్టి నడిపించండి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం మీరు ఈల వేసి పిలవగలిగిన గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు మేము మాట్లాడిన మాటలు వ్యర్థం కానీ ప్రభువా మీరు మాట్లాడితే జీవజల నదులు కడుపులోంచి ప్రవహిస్తాయని సెలవిచ్చావు అలాగున్న తండ్రి మీ బిడ్డల్ని మీరే ఈల వేసి పిలవండి అయ్యా మీకు వందనాలు మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చావు అలాగే వారందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ మేము పాడిన పాటల ద్వారా మీరు భయం పొంది ఉన్నారని నమ్ముతూ మా స్థుతులపైన ఆశ్రయంగా ఉన్నామని నమ్ముతూ నాయన నీ దివ్యమైన వర్తమాన ధ్యానంలో మీరు నడిపించి మీ నామను మహిమ కలుగ చేసుకోండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసులో మీ బిడ్డలకిచ్చి మీ నామానికే మేమకంత ప్రభావాలు పొందుకోమని నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాం ఈ శుభ సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు అద్భుతమైనటువంటి కార్యాలు చేసేవాడు కనుక కొన్ని విషయాలలో మనం ధ్యానించినట్టు కనుకైతే ద గాడ్ ఆఫ్ ఎలైజా అంటే ఏలియా యొక్క దేవుడు అని చూస్తున్నాం ద గాడ్ ఆఫ్ ఎలైజా ఈజ్ యువర్స్ గాడ్ అండ్ అవర్ సెల్స్ నా దేవుడు నీ దేవుడు ఏలియా దేవుడు ఒకడే ఆయనే ద గాడ్ ఆఫ్ మిరాకల్స్ ఆయన గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు అని చూస్తూ ఉంటున్నాం మరి ఈ గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు ఇక్కడ ఏలియా విషయంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఎలియా ఆహాబు వద్దకు వచ్చి ఎవరిని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.
ఇక్కడ వాక్యంలో మనం గమనించినప్పుడు ది గాడ్ ఆఫ్ ద మిరాకల్ గాడ్ ఆఫ్ ఎలైజా, ఈ యొక్క గొప్ప కార్యాలు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు ఏలియా దేవుడు, మన దేవుడు. అయితే ఈయన ప్రార్థించినప్పుడు ఇక్కడ మంచు కానీ వర్షం కానీ పడలేదని వాక్యం సెలవిస్తుంది. ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవాకు అధ్యక్షునికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైనకు పోయి యోర్దాను ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఇక్కడ దేవుడు ఆయనకు సెలవిచ్చాడు. ఈ సెలవిచ్చిన మాటలో మరి ఈ మాటను పట్టుకొని ఈ దినాల్లో కూడా కొందరు మేము కూడా అద్భుతాలు చేస్తాము అంటున్నాడు. ఇక్కడ అద్భుతం జరిగిన విషయం ఎందుకు అనగా, అప్పుడు వాక్యము స్థిరపరచబడలేదు మన మధ్యలో. వాక్యం అనేది మన మధ్యలో సంపూర్ణంగా ఇలాగున ఒక గ్రంథ రూపకంగా లేదు. కనుక పాత నిబంధన కాలం అంతట్లో కూడా దేవుడు ముఖాముఖి ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. అయితే కొత్త నిబంధనలో వచ్చిన తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు శిష్యులతో ఫేస్ టు ఫేస్ ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మన యుద్ధకు వచ్చాడు. ఆదరణకర్త మన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన సదాకాలం మీతో ఉంటాడు అనే మాట చెప్పాడు ఆయన. ఆదరణకర్త మనతోటి ఉంటాడు. కానీ ఫేస్ టు ఫేస్ ఎట్లయితే ఓల్డ్ టెస్టమెంట్లో మాట్లాడడం జరిగిందో అలాగూ ఈ దినాలలో మాట్లాడటం జరగదు. ఎవరైనా చెప్పినట్టు కనుకైతే అది అబద్ధమే. ఎందుకంటే వాక్యము అప్పుడు స్థిరపరచబడలేదు, వాక్యము లేదు చేతిలో. కనుక దేవుడు డైరెక్ట్ మాట్లాడాడు, వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మనతోటి మాట్లాడాలంటే మనం దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. అప్పుడు దేవుడు మనతోటి మాట్లాడతాడు. అంతే, నేను వాక్యం చదవను, నేను వాక్యం వినను, దేవుడు నాతోటి మాట్లాడతాడు, అట్లా మాట్లాడిండు ఇట్లా మాట్లాడిండు అని చెప్తే అది అబద్ధం. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో తెలియజేయబడుతుంది, వాక్యం స్థిరపరచబడ్డ తర్వాత అవన్నీ వెళ్ళిపోయినాయి. ఒక మాట చూస్తాం మనం ఇక్కడ ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో మొదటి నుంచి చదువుతున్నాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనను అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులను త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. ఎవరికి సూచించాడు? దాసుడైన యోహానుకి చెప్పాడు రాగల దినాల్లో ఏం జరగబోతుంది. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించి ఉన్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు. ఇవి చదవబడిన వారు, వినువారు, గ్రహించువారు ధన్యులు అని చెప్పబడుతున్నది. అనగా అప్పుడు ఈ గ్రంథము లేదు కనుక ఆయన మాట్లాడినట్టుగా చూస్తుంటున్నాం. ఈ దినాల్లో కూడా మరి ఇలాంటి సూచక క్రియలు, అద్భుతాలు చేస్తాను నేను కాదు చేస్తాడు దేవుడు. ఆయన చేస్తాడు, ఆయనకు అప్పచెప్పాలంతే. అది అయ్యిందా ఓకే, కాలేదా ఓకే, కాకపోయినా కూడా అయినట్టే ఆన్సర్. ఇప్పుడు వర్షం వద్దు ప్రభు అని నేను ప్రార్థన చేశాను అనుకోండి, వర్షం పడ్డది అనుకోండి. ఈయనేం ప్రార్థన చేసిండు అనుకోండి, నేను ప్రార్థన చేసినందుకే వర్షం పడ్డది. అరే మరి పడొద్దు అన్నావు కదా నువ్వు. అదే మరి నేను వర్షం పడొద్దు అనను, ప్రభువా నీ చిత్తం. ఈ దినం వర్షం మరి పడుతుంది, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, వర్షం ఆగిపోవాలి ప్రభువా, మరి నీ చిత్తమైతే ఆపు ప్రభువా అని నేను ప్రార్థన చేసిండు అనుకో, ఆయన చిత్తమైతే ఆగిపోతుంది, ఆయన చిత్తమైతే పడతానే ఉంటుంది. రెండు ఆన్సర్లు ఉంటాయి ఆయన చిత్తంలో. పడితేనేమో ఆగిపోతేనేమో అగో పాస్టర్ ప్రార్థన చేసిండు ఆగిపోయింది, ఆగిపోకపోతే పాస్టర్ ప్రార్థన చేసిండు ఆగిపోలేదు. నేను ప్రార్థన చేయడం కాదు నాయనా, ఆయన చిత్తం కావాలి. ఈ దినం వర్షం అవసరమేమో, ఇది వర్షాకాలమేమో, ఈ వర్షం రాకపోతే పంటలు పండయేమో, ఈ వర్షం వల్ల రాకపోతే ఏమైనా నష్టం జరుగుద్దేమో, అందుకని ఆయన వర్షాన్ని పంపిస్తాడు. అది ఆన్సర్. ప్రార్థన చేసిండు వర్షం పడ్డది అంటే పడాలి, అదంతే. అలాగున
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం 3.5 సంవత్సరాలు పడలేదు. వర్షం 3.5 సంవత్సరాలు పడలేదు. అయితే అక్కడ వర్షము మంచైనను వర్షమైనను కురవలేదు అంటున్నాడు. అది దేవుని చిత్తంలో ఉన్నది మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా జరుగుతుంది. దేవుని చిత్తంలో లేకపోతే ఆయన చిత్తానికి అప్పచెప్పాలి మనం, అంతేగాని వర్షం పడమని, ఈయనకి రోగం ఉన్నది తక్కువ చేయమని, ఈయనకి అప్పు ఉన్నది పొమ్మని మనం ప్రార్థన చేస్తే పోడు. వాడు అంటాడు, అరే నువ్వేమేమో ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకంటే ముందు నన్ను పంపించి నేను ఈయనే ఉన్నా, ఆయన్ని మొత్తేది ఉన్నది, ఆయన్ని తొక్కేది ఉన్నది, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నేను పక్క జరగను అంటున్నాడు. కారణం ఏంటిదంటే దేవుడే ముందు వానికి పర్మిషన్ ఇచ్చి పంపించేస్తాడు. కనుక అప్పుడు మనం ఏం చేసినా జరగదు. కనుక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆలోచించుకొని ప్రార్థన చేయాలి. ప్రభు సమాధానం ఇస్తాడు. ఈరోజు ఏం సమాధానం ఇస్తాడు అనేది నువ్వు ప్రార్థన చేయాలి. కానీ అద్భుతాలు చూపి ప్రభు, అద్భుతాలు ఇప్పుడు చూపించేది లేదు. ఇప్పుడు నీతో మాట్లాడతాడు, ఆయన మాట్లాడేది నువ్వు చెయ్యాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 చూసినట్టు కనుకైతే ఇక్కడ 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటున్నది. ఇక ఇందులోనే ఏం మాట ఉన్నది? 4వ వచనం, ఆ వాగు నీరు నీవు తాగుదువో. 3 నుంచి చదువుతున్నా, నీవు అచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. దేవుడు చెప్పాడు అక్కడ వాగు దగ్గర నువ్వు దాగి ఉండుమనే మాట కూడా చెప్పాడు. దాగి ఉండమంటే దేవుడే గొప్పోడు కదా, మనం ఎందుకు దాక్కోవాలి అంటారు కొందరు. దాగి ఉండుమని ఆయన చెప్తే చెయ్యాలి. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనితో తెలియజేయగా. ఇక్కడ ఏం అద్భుతం జరిగింది? అది కరువు కాలంలో మరి అక్కడ వర్షం పడొద్దన్నాడు, ఆయన మంచు కురవద్దన్నాడు. అది ఈయన ప్రార్థనే. మరి ఇప్పుడు మంది కొరకు ప్రార్థన చేస్తే మనం ఎండిపోతాం కదా, మరి అది కూడా ఆలోచించాలి కదా. మంది కొరకు ప్రార్థన చేసినాం, ఇప్పుడు ఈయన మంది కొరకు ప్రార్థన చేసిండు, అది దేవుని చిత్తంలో ఉన్నది కనుక అక్కడ వర్షం పడలేదు. మరి నువ్వు ఎండిపోతావే. మరి ఇప్పుడు ఏలియా కాకలైంది, మరి ఏలియా భోజనం చేయాలి ఎట్లా? మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని చెప్పి దేవుని చిత్తంలో వర్షం ఆగిపోవాలి. అక్కడ నెంబర్ 1, దేవుని చిత్తంలో నువ్వు ఆకలి ఉండొద్దు. అక్కడ వర్షం ఆగిపోవాలా, ఇక్కడ నువ్వు ఆకలి ఉండొద్దు, నీకు ఆహారం రావాలా. ఎట్లా? అయితే ఈ 2వ దాని గురించి మనం ఆలోచిస్తాం. అమ్మో వర్షం పడొద్దంటే మళ్ళీ కరువు వచ్చేస్తుంది, నేను కూడా ఎండిపోతా కదా అని ఆలోచిస్తాం. నీ సంగతి నువ్వు ఆలోచించుకోకమంటుండే ఆయన. ప్రజల సంగతి, ఆయన చిత్తం సంగతి ఆలోచించాలి. ఆయన చిత్తం ఏమున్నది? వర్షం ఆగిపోవాలి. ఆయన చిత్తంలో ఏమున్నది? నీ భక్తుడు ఎండకూడదు, నీ భక్తుడు ఆకలిగా ఉండకూడదు. కనుక నీ భక్తునికి ఏం చేయాలి? ఆయన కాకులములకు ఆజ్ఞాపించిండు, కాకులు మాంసము రొట్టెని తీసుకొచ్చి ఇచ్చినాయి అక్కడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అద్భుతాలు మనం గమనించినట్టు కనుకైతే ప్రజలకు కావాల్సింది ఏంటిదో ఆయనకు తెలుసు, మనకు కావాల్సింది ఏంటిదో ఆయనకు తెలుసు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఇతరుల గురించి ఇంటర్సిజరీ ప్రార్థన చేస్తాం, ఇతరుల గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. మరి ఆ విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు నీకేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో? అవుతుంది, నీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ నీ ఎఫెక్షన్ ఆయన చూసుకుంటాడు. నీకేం జరుగుతుందో అది ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ప్రజలకు ఏం చేయాలనో నిర్ణయించుకొని అక్కడ అహాబు రాజుకు బుద్ధి రావాలంటే, అక్కడ రాజ్యంలో తెలివి రావాలంటే వర్షం పడొద్దు, కరువు రావాలి వీళ్ళకి అని ఆలోచించండు. వాళ్ళకందరికీ కరువు తెప్పించిండు. ఈయన కూడా అదే దేశంలో ఉన్నాడు కనుక ఈయనకు కూడా కరువు వస్తుంది, ఈయనకు కూడా ఆహారం దొరకదు. అందుకని చెప్పేసి ఈయన కొరకు అనగా తన బిడ్డల కొరకు, తన బిడ్డలు ఎదుటివారి కొరకు ప్రార్థన చేస్తే, తన బిడ్డలు ఎదుటివాడికి ఆశీర్వాదంగా ఉంటే మన ఆశీర్వాదం దేవుడిస్తాడు. అట్లాగనే ఇక్కడ కాకులతోటి మాంసమును రొట్టెని తెచ్చి ఏలియాకి ఇచ్చాడు. అది 2వ అద్భుతం. ద గాడ్ ఆఫ్ ఎలైజా, ద మిరాకిల్ గాడ్ ఆఫ్ ఎలైజా ఈజ్ అవర్ గాడ్. నా దేవుడు, నీ దేవుడు, ఏలియా దేవుడు ఒకడే. ఆ దినాలలో ఏలియా ప్రార్థన ప్రకారంగా చేసినటువంటి దేవుడు ఈ దినాలలో నీకు కూడా ప్రార్థన ప్రకారంగా చేస్తాడు, ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. ఆ విధంగా మరి ఇక్కడ 2 లాభాలు. 1, వాళ్ళని పరీక్షించాలా. 2వది, ఈయనకు పరీక్ష అవసరం లేదు కనుక ఈయన ఆహారాన్ని తెచ్చిచ్చాడు.
ఇక మూడవది చూస్తాం, మిరాకల్స్ ఆఫ్ ద బ్యారెల్ ఆఫ్ మీల్ అండ్ క్రూయిజ్ ఆఫ్ ఆయిల్. ఇక్కడ విధవరాల విషయమై ఆలోచిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇది 17వ అధ్యాయం 14వ వచనంలో మనకు కనబడుతున్నది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పమును మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించుటకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చాను. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు మనకి ఇక్కడ తెలుసుకుంటున్నాం ఏంటిదంటే, దేవుడు కరువు కాలంలో, ఇక్కడ అదే 3.5 సంవత్సరాల కరువు కాలంలో జరిగినటువంటి సంఘటనలో చూసినట్టు కనుకైతే ఒక ముదుసలిదాని వ్యక్తి దగ్గర, అంటే ఒక వృద్ధురాలి వ్యక్తి దగ్గర ఏమున్నది అక్కడ? ఆమె యొక్క అద్భుతం అక్కడ జరిగింది ఏంటంటే, ఇది మనం విన్నటువంటి వాక్యమే ఇంతకుముందు కూడా, ఆమె కుండలో పిండి అయిపోలేదు. రొట్టెలు చేస్తూ ఉంటే రొట్టెలు పుడతానే ఉన్నాయి, ఏలియా తింటానే ఉన్నాడు. ఏలియా అక్కడ 3.5 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక విధవరాలి ఇంట్లో పోయి ఉన్నాడు ఆయన. ఆ విధవరాలి ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ మరి ఆమె చెప్తుంది, అయ్యా నాకు నా బిడ్డకు అయ్యేటట్టు ఒక రొట్టె ఉన్నది, చేసుకొని తింటాం మేము, అంతే, ఇక మళ్ళీ ఏం లేదు కదా, ఇక చచ్చిపోతాం మేము అనుకున్నది ఆ ముసలామె. అదంతా లేదు, నువ్వు నేను ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నాకు రొట్టె తెచ్చి అన్నాడు. ఆ రొట్టె తీసుకొచ్చి కొంచెం ఉన్న నూనెతోటి రొట్టె చేసి తెచ్చిచ్చింది ఆమె. తెచ్చిచ్చినాక కూడా మళ్ళీ వైకుండలోంచి పిండి తీస్తే మళ్ళీ తెచ్చుకొని తిన్నారు. ఈ యొక్క అద్భుతము ఈ దినాల్లో జరుగుతుందా అని కూడా మనం ఆలోచించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని జరుగుతుంది. కొందరికి లక్షలు వస్తున్నాయి, చిల్లుపోయిన సంచిలో వేసినట్టే ఉంటున్నాయి. ఎంత చేసినా సరిపోతలే వాళ్ళకి పైసలు. కొందరికి ఏం రావు, కూరగాయలు అమ్ముకుంటాడు, రోజుకి 100-400 వస్తాయి, ఆడికి దినమంతా సరిపోతుంది. ఆడికి నెలంతా తింటాడు వాడు, హాయిగా ఉంటాడు వాడు. ఈ లక్షలు వచ్చినోడు అప్పుల పాలవుతున్నాడు, ఆయన చేతిలో ఏముంటలేదు. మరి ఇప్పుడు ఇక్కడ ముస్లాం దగ్గర చూసినప్పుడు ఇక్కడ ఆశీర్వాదం మనం గమనించదగింది ఏంటిదంటే, ఆ ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నాడు, ఉన్న దాంట్లోనే దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు, వాళ్ళు తింటూ ఉన్నారు. అట్లా 3.5 సంవత్సరాలు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ కుండలో పిండి అయిపోలేదు, మరి ఆ నూనె అయిపోలేదు, రొట్టెలు తింటానే ఉన్నారు చేసుకొని. కనుక ఇక్కడ జరిగిన ఈ అద్భుతం విషయంలో ఆలోచించినప్పుడు, మరి ఆ దినాల్లో జరిగిన అద్భుతం ఈ దినాల్లో జరుగుతుంది అంటే ప్రక్రియ చేంజ్ అవుతుంది. అద్భుతం అట్లనే ఉంటుంది, అద్భుతం జరుగుతుంది, కానీ కొంచెం చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది? ఇప్పుడు మొదట చూసినాం మనం, ఏలియా వర్షం పడద్దు అన్నది, ప్రార్థన చేసిండు, వర్షం పడలేదు. అందులోనే ఒక మార్పు ఏంటిది? కాకులు రొట్టె తెచ్చి ఇచ్చినాయి, మాంసం తెచ్చి ఇచ్చినాయి, తిన్నాడు. అది ఒక అద్భుతం. ఇక్కడ ముస్లాం ఇంట్లో ఉన్నదే కొంచెం పిండి. ఆ కొంచెం పిండితోటి మరి 3.5 సంవత్సరాలు వర్షం కురవకపోయినా ఏం నీళ్ళు లేకపోయినా కానీ కూడా 3.5 సంవత్సరాలు తిన్నారు. ఎట్ట తిన్నారు అంటే, ధనవంతుడు ఉన్న పైసలతోటి వాడుకున్నా, బీదోడు ఏం లేనోని పైసలతోటి కూడా దేవుడు వాని కుటుంబాన్ని పోషిస్తాడు. ఇక్కడ హైదరాబాద్లో చూసినట్టు కనుక అయితే తక్కువ రేట్లో మనకు భోజనం దొరుకుద్ది. అదే ఇప్పుడు ఢిల్లీ, మహారాష్ట్ర, ఇది బాంబే లేదా కలకత్తా వెళ్ళినామనుకోండి, తక్కువ రేట్లో భోజనం దొరకదు మనకు. అసలు భోజనమే దొరకదు ఆ ప్లేస్లో. ఆహారం అనగా ఈ రైస్ దొరకదు అక్కడ. ఒకవేళ రైస్ దొరికినా ఆ రైస్ మనం తినలేము. వాళ్ళు రొట్టెలు తింటారు. ఆ రొట్టెలు కూడా ఈడ మనకు చపాతీ 5 రూపాయల చపాతీ దొరుకుతుంది రోడ్డు మీద, 10 రూపాయలకి చపాతీ దొరుకుతుంది రోడ్డు మీద. అక్కడ నీకు 10 రూపాయలకు 5 రూపాయలకు దొరకదు చపాతీ. అట్లాగే అక్కడ కాస్ట్లీ ఉంటాయి. కారణం ఏంటి దానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, హైదరాబాదులో ఉన్నటువంటి వాడు తక్కువలో కూడా బతకగలుగుతున్నాడు. వేరే ప్రాంతాల్లో ఉన్నవాడు తక్కువగా బతకటం లేదు. అట్టగే కొన్నిసార్లు ఏమిటంటే దేవుడు ఆలోచించేది ఏంటంటే, బిడ్డలకు ఒకవేళ 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా ఆయన బిడ్డలకు 100 రూపాయలు ఇచ్చిండు అనుకోండి, సరిపోతుంది. అదే ఆయన బిడ్డలు కానివాడు చాలా డబ్బు సంపాదించడం అనుకోండి, వానికి సరిపోవడం లేదు, వాడు చిల్లు సంచులో వేసినట్టే ఉంటున్నారు. కొందరు ఉన్నారు అలాగే డబ్బులు బాగానే వస్తున్నాయి కానీ ఏమీ సరిపోవడం లేదు.
ఎందుకు సరిపోవడం లేదంటే వాళ్ళకి అప్పులు సోకులు చేసి వీటికి ఖర్చు పెట్టుకొని మొత్తం ఊడబెట్టుకున్నారు. నెల నెల కట్టుకోవడం, ఈఎంఐలు కట్టుకోవడమే సరిపోతున్నది. మరి డబ్బులు ఉంటలేవు, పని చేస్తలేరా? చేస్తున్నారు. మరి డబ్బులు ఉండలేవు, ఉండయి. కనుక అక్కడ బ్లెస్సింగ్ కావాలా. ఇక్కడ ఈ ముస్లాముడి ఇంట్లో బ్లెస్సింగ్ ఉంది. ఎందుకు బ్లెస్సింగ్ ఉందంటే దేవుడి మాట వచ్చింది, దేవుడి సేవకుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు కనుక వాళ్ళ ఇంట్లో బ్లెస్సింగ్ ఉంది. దేవుడు సేవకుడు ఏదైనా గృహాన్ని దర్శించినప్పుడు ఆ గృహంలో బ్లెస్సింగ్ వస్తుంది. ఆయన వచ్చిండు, ఏం పాస్టర్ వచ్చిండు, మా ఇంట్లో ఏమి దీవెన రాలేదు అంటే వస్తుంది, కానీ నీకు కనబడదు. వస్తుంది, ఏం దీవెన వచ్చిందో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా దీవెన వస్తుంది ఒక దేవుని దాసుడు మన గృహానికి వచ్చిండంటే. ఇక్కడ ఏలియా ఆమె గృహానికి వచ్చిండు, ఆమె ఇంట్లో పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా ఆహారము అయిపోలేదని అర్థం. ఆహారము 3.5 సంవత్సరాలు తింటానే ఉన్నారు. అది దేవుని ఆశీర్వాదం. 3వది అనేది మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక 4వదిగా వచ్చినట్టు కనుకైతే రిజరెక్షన్ ఆఫ్ ద విడోస్ సన్. అది ఒక ఆమె కుమారుడు చనిపోయినటువంటి వాడు తిరిగి లేచినాడు అనేటటువంటి విషయం. ఇది ఎక్కడ చూస్తుంటున్నాం మనం. ఇది కూడా ఈ 14వ వచనంలోనే మనకు కనబడుతూ ఉంటున్నది. 14వ వచనంలోనే ఏమంటాడు? భూమి మీద యెహోవా వర్షము కురిపించుటకు, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చాను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును, అతడు ఆమె ఇంటివారు అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. అంటే అనేక దినాలు కూడా వాళ్ళ ఇంట్లో ఆహారం అయిపోలేదు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. అంటే అక్కడ 4వదిగా చూసినట్టు కనుకైతే అక్కడ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. ఆమె కుమారుడు మరి ఆరోగ్యం బాగలేదు. ఆ తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, కొందరు అనుకుంటారు, పాస్టర్లు వస్తే కూడా, అనగా దేవుని దాసులు వస్తే కూడా మాకేం బ్లెస్సింగ్ లేదులే అనుకుంటారు. అయితే కొన్ని కనబడవు. మనకు బ్లెస్సింగ్ ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, కనబడదు. ఈమె ఏమనుకుంది, ఉన్న అంతా తినేసిండు వీడు అనుకున్నదో ఏమనుకున్నదో మనసులో. అయితే మరి ఇట్లా నా కుమారుడు బాగలేడు కదా, మరి ఇప్పుడు వానికి నేను ఆహారం పెట్టకపోతే వాడు చచ్చిపోతాడు కనుక మరి అదెట్లా విషయము అనేది ఆలోచించి ఆమె అంటుంది, నువ్వు నా కుమారుడిని చంపడానికి వచ్చినవా అంటుంది. అంటే ఉన్నది ఆయన నీకు పెడితే వాడు చచ్చిపోతాడు కదా, అది ఆమె బాధ. అందుకే ఆమె అంటే ఆయన ఏమంటుండు, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని మనవి చేయగా, నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు కుమారుని చంపనంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టాను. అక్కడ ఆయన మళ్ళీ దేవునికి ప్రార్థన చేసిండు, అయ్యా మరి నేను ఇంటికి వచ్చిన ఆమె నాకు భోజనం పెడుతుంది, మరి ఈ యొక్క కరుకాలం అంతా కూడా ఆమెతో ఉన్నా, మరి ఇన్ని దినాలు కూడా నేను భోజనం చేస్తున్నా, ఆమె నాకు మేలు చేసింది, నేను ఆమె కీడు చేసినట్టు అయిపోతా. అంటే వాళ్ళు తినవలసిన ఆహారం నేను తింటున్నా కనుక బిడ్డ చచ్చిపోయే అవకాశం ఉన్నది, మరి ఏంది పరిస్థితి అని అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి మూరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పాదాలు దాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలి చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఇది 4వ అద్భుతంగా మనం చూస్తుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి ఇక్కడ మనకు జరిగినటువంటి కార్యాలలో చూస్తే
ఒకటి ఆయన వర్షం పడొద్దు అన్నాడు, వర్షం పడలేదు. రెండవది ఆయన ఆకలిగా ఉండలేదు, ఆయన కూడా భోజనం తిన్నాడు. మూడవదిగా చూస్తే ఆ వృద్ధురాలు ఇంట్లో పిండి అయిపోలేదు, మరి అనేక సంవత్సరాలు ఆయన భోజనం చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా చూస్తే ఆయన కుమారుడు చనిపోకుండా బ్రతికింపజేసిండు. ఈ అద్భుతాలు ఆ కాలంలో జరిగినాయి, ఈ కాలంలో జరిగినాయి అని కొందరు అటు ఇటు వ్యత్యాసంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ జరుగుతుంది. ఇప్పుడు పిండి అయిపోని విషయం అది చేసినోడికే తెలుస్తుంది, చెయ్యనోడికి తెలియదు, చెప్పినా నమ్మబుద్ధి కాదు. ఇక్కడ చిన్నవాడు బ్రతికిండు. ఈ బ్రతకడం అనేది కూడా ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇక్కడ చిన్న కుమారుడు చనిపోలేదు అన్నట్టుగా వాక్యంలో రాసి చివరిలో చనిపోయిన పానం వచ్చింది అని రాశాడు. ఇక్కడ ఇంతకు చనిపోయాడా బతికున్నాడా అనే విషయం మనకు అనవసరం, కానీ బతికున్నాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు కుమారుడు బ్రతికిండు. ఇది ఒక అద్భుతం వారి జీవితంలో. అంటే ద గాడ్ ఆఫ్ ఎలైజా, ఏలియాకు చేసినటువంటి అద్భుతం నీకు నాకు చేయగలిగినటువంటి దేవుడు ఆ దినాలలో ఈ దినాలలో కూడా ఆయన ఈ అద్భుతాలు చేస్తున్నాడు అని చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఇంకొక మాట చూస్తాము. ఇక్కడ ఇది 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది ఇంకా మహా అద్భుతం. ఇది 38వ వచనంలో మనం చూస్తున్నాం. 18వ అధ్యాయం 38వ వచనంలో 37 నుంచి చదువుతాను. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే నా దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, ప్రార్థన మనం చేస్తున్నాం కానీ మన ప్రార్థన మనకు సమాధానం వస్తుంది కానీ ఇతరులకు అర్థమవుతలేదు కనుక వాళ్ళు నమ్మరు. అట్లాగే ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ఏలియా జీవితంలో అన్నీ జరుగుతున్నాయి, ఆయన నమ్ముతున్నాడు, ఎదుటోళ్ళు నమ్మటం లేదు. చెప్పాలంటే ఇక్కడ వృద్ధురాలు ఇంటికి వచ్చిండు, ఆ వృద్ధురాలు నమ్మింది. అలాగే అదే ప్రాంతంలో ఉంటున్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నమ్మటం లేదు. కనుకనే ఈయన ఏమంటాడంటే, నా ప్రార్థన అన్ని చోట్ల అంగీకరిస్తున్నావు, నాకు సమాధానం ఇస్తున్నావు, ఇక్కడ కూడా నా ప్రార్థనను నువ్వు ఆలకించాలి, నాకు సమాధానం ఇవ్వాలి అంటున్నాడు. ఏం సమాధానం జరుగుతున్నదంటే అక్కడ ఏం సమాధానం అంటే, కనపరచుము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా అయిన నీవే నా దేవుడవని వీళ్ళందరూ తెలుసుకోవాలి. నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అని ఈ జనులకు తెలియజేయనట్టుగా నా ప్రార్థన. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ కూడా నేను ఏం చేస్తున్నానో, నీ దగ్గర ఏ విధంగా ప్రార్థన చేస్తున్నానో అది వీళ్ళకి అందరికీ అర్థమయ్యేటట్టు చేయి అని అతడు ఇలాగున్న ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమునకు నీళ్లు ఆరపోజేసెను. ఇక్కడ చూసినట్టు కనుకైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఆహాబు దగ్గర ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆహాబు మంత్రులు, వాళ్ళ జనము, వీళ్ళంతా కూడా ఏంటంటే ఏలియాని ఎక్కిరిస్తున్నారు. నీవేంట్రా బిచ్చపోన్లాగా ఉన్నావు, అతని ఆకారం చూస్తే ఒక భిక్షగాడిలాగానే కనపడుతుంది. గడ్డం పెంచుకొని ఒక గొంగడి పైన వేసుకొని 3.5 సంవత్సరాలు చెప్పులు అరిగిపోలేదు, మరి ఆయనకు స్నానం లేదు, ఏం లేదు. అట్లా ఉంటే ఏమనుకుంటారు, బిచ్చగాడిలాగా ఉంటాడు. కానీ దేవుని సేవకుడు అయినటువంటి వాడికి దేవుడు అట్లా ఉంచాడు కొంతకాలం. ఉంచినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళందరూ బాగా ఇతన్ని వెక్కిరింతల పాలు చేసి దేవుడు చేసి ఉండని చెప్తావులే, నువ్వు ఏమైనా చెప్తావు, నువ్వు ఏమైనా చేస్తావు అన్నట్టుగా మాట్లాడుతుంటే అక్కడ ఏం చేసిందంటే ఆయన మరి ఒక ఎద్దును తీసుకొచ్చి దాన్ని వధించి అక్కడ కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఎద్దును పెట్టి ఎద్దును కాలవాలి, దాన్ని కాల్చేయాలంటే దేవుని అగ్ని దిగి కాలవాలి. దేవుని అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, దేవుని అగ్ని దిగినప్పుడే మేము బయలుదేవతకు సంబంధించిన జనాలు వాళ్ళంతా కనుక అది దిగినప్పుడు అది కాల్చినప్పుడు కదా చూద్దాంలే అనుకుంటారు. అక్కడ ఒక పందెం పెట్టుకుంటారు. ఏంటంటే మన భాషలో పందెం అనే చెప్పొచ్చు. అయితే అక్కడ ఒకవేళ దేవుడు కనుక అగ్ని దించి ఆ బలి పశువులను తగలబెట్టేస్తే నేను చెప్పినట్టు వినాలి, లేదంటే మీరు చెప్పినట్టు వింటా అన్నాడు ఈయన. ఆ పందెం పెట్టుకున్నాడు కనుక ఇప్పుడు అక్కడ ప్రార్థన చేసినప్పుడు జరిగింది ఏంటిది, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆర్పోయేసింది.
మొత్తం కాలిపోయి వాళ్ళు కుండలు కుండలు తెచ్చి నీళ్ళు కూడా పోసిరు. మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఆ మాంసం కట్టల మీద పెట్టి నీళ్ళు తెచ్చి పోసిరు. ఎన్ని నీళ్ళైనా పోసుకుంటారా మీరు అని చెప్పిండు. ఎన్ని నీళ్లు తెచ్చి పోసిరు. పోస్తే మళ్ళీ పచ్చిగా అయిపోతుంది కదా. అయినా కానీ కూడా అది కాలిపోయి ఆరిపోయింది కూడా. అంతటా జనులు అందరూ దానిని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అంతటా అక్కడ ఉన్నోళ్ళు నిజంగానే నీ దేవుడే గొప్పోడు, నీ దేవుడే గొప్పోడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను అందరినీ పట్టుకొని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిది. ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించాను. అక్కడ వాళ్ళని అందరినీ చంపేసాడు. ఎవరు? ఈ ఏలియా. మరి ఏలియాతో ఉన్నటువంటి టీం కూడా కలిసి పోయి వాళ్ళందరినీ ఆ వాగు దాటకముందే, కెరీతు వాగు దాటకముందే చంపేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం కురిచినట్లుగా ధ్వని పుట్టించుచున్నది. నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. ఇక్కడ జరిగిన విషయం, వాళ్ళందరూ చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత రెండవసారి పోయింది ఈయన అక్కడికి. రెండవసారి రాజు దగ్గరికి పోయి ఇప్పుడు వర్షం పడబోతున్నది కనుక నువ్వు పోయి భోజనం చేయమని చెప్పిండు. భోజనం చేయమని చెప్పిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతున్నది? నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయాను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యన ఉంచుకొని తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరకెక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7 సార్లు పోయి చూడమని. వర్షం వచ్చే పరిస్థితి ఉన్నదిరా ఇప్పుడు, నేను ప్రార్థన చేసినా పోయి ఆ కొండ మీదకి పోయి చూడు కనబడుతుంది అన్నాడు. వాడు 7 సార్లు పోయి చూసిండు. 7వ మారు అతడు చూసి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీవు రథమును సిద్ధపరచుకొని పోనిమ్మని చెప్పుమని వాడిని పంపాను. అంతటిలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారుకమ్మెను, మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి ఇజ్రాయెలునకు వెళ్ళాను. అక్కడ వర్షము మరి పడ్డట్టుగా గమనిస్తూ ఉంటున్నాం. అంటే ఒక 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, 3.5 సంవత్సరాలు కరువు ఉన్నది. మొత్తం ఏమంటాడు ఇక్కడ, ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, తర్వాత వర్షం పడ్డది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆయన అక్కడికి ఎక్కి ఆ మెరకెక్కి చూడమని చెప్పినప్పుడు అతను పోయి చూసిండు, వర్షం వచ్చింది, వర్షం పడ్డది. ఇది ఐదవదిగా జరిగినటువంటి అద్భుతము అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా 6వదిగా జరిగినది ఏంటంటే ఇక్కడ 5వ వచనంలో అంతటిలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారుకమ్మెను, మోపైన వాన కురిసింది. అక్కడ వర్షము పడినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక 7వదిగా చూస్తే ఆహాబ్ సన్స్ వుడ్ బి డెస్ట్రాయిడ్. ఈ 21లో 22వ వచనంలో మనకు కనబడుతుంది. 21-22వ వచనంలో ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి కనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ జరిగింది ఏంటంటే మన ఏలియా చెప్పాడు, ఏదైతే నీ సంతానం ఉన్నదో నీ సంతానము దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నది కనుక, ఆ దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నది కనుక నీ సంతానం నశించిపోతుంది అనే మాట ఏలియా చెప్పాడు. ఇక్కడ ఆ విధంగానే జరిగింది. ఇక్కడ మరొక మాట చదువుతున్నాడు, ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవు. ఎవరు? ఆహాబు కారకుడు. నీ మూలంగానే ఇజ్రాయేల్ వాళ్ళు పాపం చేశారు. అయితే నాకు కోపం పుట్టించితివి కనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబానికి అహియా కుమారుడైన బయషా కుటుంబానికి నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చాను. అంటే వాళ్ళ కుటుంబాలను ఎట్లా నాశనం చేశానో, నువ్వు దేవునికి ఇజ్రాయెల్ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నావు కనుక నీకు కూడా ఆ విధంగానే నష్టం జరుగుతుంది అని ఆహాబుతోటి సెలవిచ్చాడు, ఆహాబుతోటి తెలియజేసిండు. అనగా ఇక్కడ
ఏలియా యొక్క గొప్ప దేవుడు, నీ దేవుడు నా దేవుడైన గొప్ప దేవుడు ఆ దినాల్లో జరిగించినటువంటి అద్భుతాలు నేటి దినాల్లో కూడా జరిగిస్తాడు అనే విషయాన్ని మనము నమ్మాలి. నేటి దినాల్లో జరిగిస్తాడు అంటే ఆ దినాల్లో ఎలా జరిగిందో అలాగే జరిగిస్తాడని కాదు, దానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. ఇప్పుడు నేను నీకు సమాధానం ఇస్తున్నానంటే సమాధానం మనకు వస్తుంది కానీ మనకు అర్థం కాదు, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వర్షం పడదు అంటే పడవచ్చు, పడ్డప్పుడు అది దేవుని చిత్తంలో పడే అవకాశం ఉన్నది కనుక పడుతుంది. దేవుడు నువ్వేమన్నా అడుగుతావు, అడిగినప్పుడు నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వలేదు కదా, దేవుని దగ్గర నేను ప్రార్థన చేసినప్పుడు నాకు సమాధానం రాలేదు కదా అని నువ్వు అంటావు. కానీ సమాధానం ఏంటిదంటే నీకు అది ఇవ్వకపోవడమే సమాధానం. అది మనం గమనించాలి. కనుక ఏలియా యొక్క గొప్ప దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో, ఏ విధంగా అయితే అద్భుతాలు చేశాడో అదే గొప్ప దేవుడు ఆయననే మన జీవితాల్లో కూడా అద్భుతం చేస్తాడు. కానీ మనం తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అది మనం తెలుసుకోవాలంటే మనం ప్రభు దగ్గర వేచి చూసి కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో సమాధానం వచ్చిందా లేదా అంటే అది నీకు అర్థమవుతుంది. ఆ విధంగా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు మనకు సహాయం చేసి నడిపిస్తాడు. ఏలియాకు జీవితంలో అద్భుతం చేసినటువంటి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అద్భుతాలను పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం తెలుసుకొని కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు ఆయన సమాధానం ఇస్తాడు. అలాగే నీకు నాకు సమాధానం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. చేసుకుందాం.